వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి నెయ్యి కల్తీలో స్టెరాయిడ్స్ అలానే కెమికల్స్, సో వీటికి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అన్నట్లు కూడా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ధ్వజం ఎత్తారనే చెప్పాలి. సో ఇష్యూ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? ధూళిపాల నరేంద్ర నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఎస్ సార్. వీళ్ళేంటి అసలు సంఘం డైరీకి ఎలా ఇస్తారు నెయ్యి కాంట్రాక్టు అని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం, అంతకుముందు పేరుని నాని లేదు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా, అసలు వాళ్ళ ఛానల్స్ అన్నిటిల్లో కూడా ఎస్ సార్, అంటే ఆవు పాలే ఉండవు సంఘం డైరీలో అన్నట్టు కూడా చెప్పుకురావడం జరిగింది కదా. ఆవు పాలు ఉండవని ఎవరు చెప్పారు? అంటే అక్కడ ఎవరో ఒక అతను వాళ్ళ అధికార ప్రతినిధి ఏదో డిబేట్లో చెప్పినట్టున్నాడు. అంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆవులు ఉండవు, మరి ఆవు పాలు ఎట్లా, ఆవు నెయ్యి ఎట్లా అని కొమ్మినేని కూడా ఆయన డిబేట్, మార్నింగ్ డిబేట్లో కూడా ఆయన మాటలు. అంటే అసలు వీళ్ళకి సంఘం డైరీ చరిత్ర తెలుసా? 50 ఏళ్ళు అవుతుంది ఆ డైరీ పెట్టి. అది అక్కడ గుంటూరు జిల్లాలో అటు తెనాలి, అసలు ఆ వడ్లమూడి, అసలు మొత్తం ఆ ప్రాంతంలో అది నెంబర్ 1 డైరీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక కక్షతో ఆ డైరీని ఇబ్బంది పెట్టాడు. ఏది ధూళిపాల నరేంద్ర మీద కక్ష కట్టి ఆయన అరెస్ట్ కూడా చేశారు, ఆయన జైల్లో పెట్టించారు. ఎవరు? నరేంద్రన్. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డైరీలను సాధించాడు. ఏది హెరిటేజ్ని టార్గెట్ చేశారు, అప్పుడు సంఘం డైరీని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏది ఓడిపోయినా కూడా ఇతని కక్ష తీరలేదా? ఈ పగ ప్రతీకారం రగిలిపోతున్నాడా? మనం చూసాం హెరిటేజ్ని భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు? ఇందాపూర్ అంటాడు. ఇందాపూర్ చంద్రబాబు బినామీ అంటాడు. ఇప్పుడు టీటీడీ నిన్న కూడా సజ్జలు ఏమంటాడు? 310 రూపాయలు నెయ్యి 600 ఎట్టా కొంటారు, ఇదో పెద్ద స్కామ్ అంటున్నాడు. ఇది స్కామ్ కాదు, 310 రూపాయలు స్కామ్. ఆవు నెయ్యి 600 కొనటం స్కామ్ ఎట్లా అవుద్ది? అంటే ఏడాది క్రితం 310 కొన్నారు, ఇప్పుడు 600 ఎట్టా కొంటారు అంటాడు. 310 కొన్నది నువ్వు, అది అసలు నెయ్యే కాదు. అదేంటి? ఇదే ఇప్పుడు చెప్పింది మీరు అన్నది, ఏది? కెమికల్స్. అవును, కెమికల్స్. పామ్ ఆయిల్, పామోలిన్, పామ్ కెర్నాయిల్ 68 లక్షల కిలోలతో అసలు అది డైరీయే కాదు. ఏది భోలేబాబా అనేది, లేకపోతే వైష్ణవి అనేది, ఆ మాల్గంగా అనేది, ఏఆర్ అనేది అసలు డైరీలు కాదు, బినామీలు. ఏంటి? డైరీ అనేటటువంటి ఒక ముద్ర వేసి ఒక షెడ్ ఒకటి పెట్టుకుని, ఒక క్యాంపస్ పెట్టుకుని అక్కడ మీరు తయారు చేశారు దీన్ని. అదే అన్నది నరేంద్ర. ఏది? స్టెరాయిడ్లతో, కెమికల్స్తో నెయ్యి తయారు చేయడానికి పేటెంట్ నీదే. నువ్వు శాస్త్రవేత్తలు కూడా తయారు చేయలేరు, కృత్రిమ నెయ్యి తయారు చేసావు నువ్వు. మేము చక్కగా ఆవు పాలు. ఏది? ఇవాళ 4-5 రాష్ట్రాల్లో, అటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇళ్ళు సేకరణ ఉంటుంది. ఏది? సంఘం డైరీ 50 ఏళ్ల క్రితం పెట్టింది. దగ్గర దగ్గర మరి ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్. ఆయన అదే చెప్పాడు. ఏమని? నిన్న ప్రెస్ మీట్లో 5 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరిస్తారు. సార్, సంఘం డైరీ కాస్ట్ కూడా, అంటే దాని హిస్టరీ తెలుసుకోకుండా అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతారంటే ఏమంటారు? అంటే తెలియక కాదు, గుడ్డగాల్చి ముఖం మీద వేయటం, తుడుచుకోమంటాం. అంటే వీళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఏది? వాళ్ళ గుడ్డగాల్చి ముఖం మీద వేసి తుడుచుకోమంటాం అనమాట. తిమ్మన్నా ఎవరిని ఎక్కిరిస్తావంటే చక్కనాళ్ళందరినీ ఎక్కిరిస్తానన్నారు. ఏది? ఇప్పుడు హెరిటేజ్, ఇంతవరకు హెరిటేజ్ అనేది ప్రభుత్వం ద్వారా ₹1 లబ్ధి పొందాల. హెరిటేజ్ పెట్టి 35 ఏళ్ళు. ఆ హెరిటేజ్ అంట ఇందాపూర్కి బినామీ అంటారు. ఇందాపూర్ పెట్టేప్పుడు 25 ఏళ్ళు. అమూల్ కూడా ఇందాపూర్ బినామీయా? పతంజలి కూడా ఇందాపూర్ బినామీయా? బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ చేర్చుకుంటాయి. ఎక్కడ? ఇందాపూర్లో ఒక్కొక్కటి కొన్ని ప్రోడక్ట్స్. హెరిటేజ్ కూడా ఒక 3-4 ప్రోడక్ట్స్ అక్కడ చేయించుకుంటుంది. ఎక్కడ? ఇందాపూర్లో ఉన్న ఎక్విప్మెంట్ ఉపయోగించుకుని చీజ్, ఏదో మిల్క్ ఇలాంటివి కొన్ని చేయించుకుంటుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఇతను అది చూపిస్తూ ఏమంటాడు? బినామీ అంటాడు. ఇవాళ సంఘం డైరీ మరి నరేంద్ర ప్రెస్ మీట్కి ఏం సమాధానం చెప్తారు? ఆవులు లేవు అంటున్నారు.
వాళ్ళు ప్రతిరోజు సంఘం డైరీ కెపాసిటీ 10 లక్షల లీటర్ల పాల సేకరణ. 10 లక్షల లీటర్ల పాల సేకరణలో 5,12,000 లీటర్లు ఆవు పాలే. ఎస్ సార్, అవును. ఒక చిత్తూరు జిల్లాలోనే 3 లక్షల లీటర్ల పాల సేకరణ, ఆవు పాల సేకరణ. నీ జిల్లాలో కూడా అంట, ఏది కడప జిల్లా, ఇప్పుడు సజ్జలది కూడా కడపే. ఎస్ సార్. కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డిది కడపే. అక్కడ కూడా 36,000 లీటర్ల పాల సేకరణ. మొత్తం అనంతపురంలో, లేకపోతే ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ఇవాళ ఆవు పాలే ఆ డైరీ 5 లక్షల లీటర్ల పైన సేకరిస్తుంటే ఆవులు లేవు అంటారు. ఆవు లేకుండా ఆవు నెయ్యి ఇప్పుడు అమ్ముతున్నారా సంఘం డైరీ? లేదు సార్. మొన్న సోము వీర్రాజు కూడా కౌన్సిల్లో ధ్వజం ఎత్తాడు. వీళ్ళెవరు అసలు? వీళ్ళు 600 రూపాయలకి లీటర్ నెయ్యి కొనద్దంటారేంటి, 300కే నెయ్యి కొనమంటారేంటి? అంటే మీరు చేసిన ఆ రసాయన నెయ్యితో మమ్మల్ని కూడా ప్రసాదం భక్తులకు పెట్టమంటారా? ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ వల్ల జగన్మోహన్ రెడ్డిని మరీ ఇరికించినట్టయింది. ఈ నెయ్యి కుంభకోణంలో సుబ్బారెడ్డిని ఇంకా ఫిక్స్ చేసినట్టయింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్, ఆ టెండర్ నోటిఫికేషన్ ఎవరి హయాంలో ఇచ్చారు? సుబ్బారెడ్డి సంతకం పెట్టింది, బిఆర్ నాయుడు దానిపైన. బిఆర్ నాయుడు వచ్చి 20 నెలలు 14 నెలలు అవుతుంది. రీసెంట్ గానే. నువ్వు సుబ్బారెడ్డి 4 ఏళ్ళు అక్కడ చైర్మన్ గా ఉంటూ చేసినటువంటి అవినీతి కుంభకోణ, చేసినటువంటి మహా పాపాలు, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. వీళ్ళ చేత ఈ నెయ్యి, ఈ డైరీ, దీన్ని సిఫారసు చేసిన ఆ డైరీ నిపుణుడు ఉన్నాడు. ఎవరు అతను? ఆ విజయ భాస్కర్ రెడ్డి ఎవరో. అతను వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్ళాడు. ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్తే మరి వెంటనే హైకోర్టు ఫైర్ అయింది. ఓకే. ఏది కస్టోడియల్ విచారణ అవసరం. ఇతను ఏది ఆ నెయ్యి కల్తీ విషయంలో ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా, ఈవోను కూడా చాలా సీరియస్గా మాట్లాడింది. పరకామణి చోరీ కేసులో కానీ, అంటే కోర్టులు ఇంత కన్నెర్ర చేస్తున్నాయి, ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇట్లా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హెరిటేజ్ని నిందేస్తారు, సంఘం డైరీని నిందేస్తారు. అంటే ఇక్కడ జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది జనం నమ్మేటట్టుగా ఉన్నారా? నమ్ముతారంటారు ఇలాంటివి చెప్పినా కానీ? ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడలేడు. ఇది వాళ్ళ సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదు. మొన్న సిట్ ఛార్జ్ షీట్ మనం చూసాం. స్పష్టంగా చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ ఇన్వాల్వ్మెంట్, అతనే డైరీలని బెదిరించటం, పొమిల్ జైన్, విపుల్ జైన్, బోలేబాబా డైరీ వాళ్ళని కిలోకి 25 రూపాయలు కమిషన్ అడిగాడని సుబ్బారెడ్డికి వెళ్ళి కలిసినట్టు. ఎవరు? విపుల్ జైన్, పొమిల్ జైన్. ఇప్పుడు ఆ డైరీ నిపుణులు నిన్నెందుకు కలిశారు? నీ ఇంటికి ఎందుకు వచ్చారు? ముడుపుల కోసమే కదా. ఇవాళ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న 15 ప్లాట్లు కొన్నాడట. ఎవరు బినామీ? అతని అకౌంట్లో 4,68,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమంటే యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వని అంటాడు. ఎవరు? సుబ్బారెడ్డి, స్వర్ణ మేడం. ఇప్పుడు రేపొద్దున సిట్ విచారణ మళ్ళా ప్రారంభం అవుద్ది. ఇది ఇంతటితో అయిపోలేదు, అధికారులతో సరిపెట్టదు. ఏది సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఇక సెకండ్ హాఫ్ బిగిన్ అవుతుంది రేపొద్దున. మొత్తం వీళ్ళందరినీ మళ్ళీ విచారించాల్సిందే. అందుకే ఏకసభ్య కమిషన్ కూడా వేశారు. ఆ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ వేసి ఆయన తిరుపతి వెళ్ళి ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి ఇలా పుట్టింది. ఏది పెర పుట్టింది అనమాట. అందుకని ఎట్లా అయినా సరే సుబ్బారెడ్డి అరెస్ట్ ఆపాలన్న తాపత్రయం కనపడతారు. అది చేసే ముందు ఉండాలి, ఈ పాపం చేసే ముందు ఉండాలి ఆ బుద్ధి. ఇప్పుడు ఆ పాప ఫలితం అనుభవిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.